मातः समस्तजगतां मधुकैटभारे वक्षो विहारिणी मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनी श्रितजनः प्रियदानशीले श्रीवेङ्कटेशदयिते तव సుప్రభాతం. అందరికీ స్వాగతం అండి. శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ ప్రార్థిస్తూ మీతో కాసేపు కబుర్లు చెబుదామని ఈరోజు ఈ వీడియో. చాలా రోజులైంది కదా కబుర్లు చెప్పి. ఇప్పుడు ధనుర్మాసం నడుస్తోంది, 5-6 రోజులైంది వచ్చి. మీలో చాలామంది ఆండాళ్ళ అమ్మవారిని, వారే గోదాదేవి అని కూడా అంటారు కదా, పూజిస్తూ పాసురాలు అవి చదువుకుంటూ ఉండి ఉంటారు. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి రస్తు. ఈ నెలలో నాకు తెలిసి ముందు 15 రోజులు తెల్లవారేటప్పటికి ఈ ధనుర్మాస వ్రత పూజా విధానం ముగించుకోవాలి. అంటే తెల్లవారుజామునే లేచి పాశురాలతో పూజా విధానం అంతా ముగించుకుని నైవేద్యాలు పెట్టి తెల్లారేటప్పటికి పూజ అయిపోవాలి. తర్వాతి 15 రోజులు కొంచెం తెల్లవారాక అయినా పూజా విధానం జరుపుకోవచ్చు. ఇది చిన్నప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి ఇలా ఈ వ్రత విధానాన్ని, ఈ పూజని ఆచరిస్తూ ఉండడం నేను చూశాను. మా చిన్నతనాల్లో ధనుర్మాసం వస్తోందంటే పిల్లలందరికీ, అంటే మాకందరికీ ఎంత హ్యాపీనో. తెల్లవారుజామున అమ్మ లేపి అందరికీ నీళ్ళు అవి పోసేది. చిన్నపిల్లలం కదా. తర్వాత ఆవిడ పని చూసుకుని మడిలోకి వెళ్ళేది. నాయనమ్మ గారు ఈ లోపల ప్రసాదం తయారు చేయడం మొదలు పెట్టేవారు. అమ్మ వెళ్ళి మిగతాది పూర్తి చేసి తాతగారి అనుష్ఠానం ధనుర్మాసం పూర్తయ్యాక ప్రతిరోజు మంగళహారతులు పాడుతూ ఉండేవారు. అమ్మ మంచి గాయని. ఆ మంగళహారతులన్నీ ఎక్కువగా తాతగారు రాసినవే ఉండేవి. హారతి శ్రీహరి శౌరీ హరి మురారి హారతి శ్రీహరి మంగళం బిదే గునుమా రంగనాయక మంగళతర గుణనివాస మౌని వందిత. ఇలాగా మంగళహారతుల ప్రహసనం కొనసాగుతూ ఉంటే ఎప్పుడప్పుడు పూర్తయ్యి తీర్థం ఇచ్చి ప్రసాదం పెడతారా అని మేము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. రోజు చక్కెర పొంగలి ఎక్కువగా ప్రసాదం చేస్తూ ఉండేవారు. మధ్యలో విశేష పాసురాలు చదివే రోజులు ఉండేవి, కూడారై నాహినాహి ఇలాంటివి. అప్పుడు విశేషంగా మిగతా ప్రసాదాలు కూడా చేసేవారు, పులిహార దద్దోజనం వగైరాలన్నమాట. ఇంకొక ప్రత్యేకమైన సంగతి ఏమిటంటేనండి, ఇంట్లో ఆ చివర్లో పూజ గది ఉంటే ఆ గది నుంచి ఒక గది యువతలకి గుడిలో బారులు తీరినట్టుగా వచ్చేవారు భక్తులు, చుట్టుపక్కల వారన్నమాట, తీర్థానికి ప్రసాదానికి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే జేగంట అని ఉండేది మా ఇంట్లో. దేవుడికి ఆరగింపు చేస్తున్నప్పుడు, అంటే అదే నైవేద్యం పెడుతున్నప్పుడు ఆ జేగంట మోగించాలన్నమాట. దాన్ని మోగించడానికి నేనంటే నేనని మేము పిల్లలం పోటీ పడుతూ ఉండేవాళ్ళం. భలే సరదాగా ఉండేదండి. ఇంతకీ ఆ భక్తులకి ప్రసాదం వితరణ దాని గురించి చెప్పాలంటే ఆ నెల ఖర్చు ఎలా ఉండేదో తెలుసా అండి? అంటే అమ్మ నాన్నగారు కొట్లో కట్టాల్సిన పద్దులో లెక్కలు చూసుకుంటుంటే మాకు ఇప్పటికీ ఆ మాటలు గుర్తన్నమాట. ఆ రోజుల్లో కిలోలు లేవు, వీసెలు ఉండేవి. వీసె అంటే బహుశా కిలో కంటే ఎక్కువేనండి. 12-13 వీసెల నెయ్యి, 20 వీసెల బెల్లం, 10 వీసెల పెసరపప్పు వగైరా వగైరా ఉండేవండి. ఇవన్నీ కూడా ఇంటి స్వంత ఖర్చుతోనే, అంటే నాన్నగారి సంపాదనలోనే ఇలా ప్రసాదాలు చేయడం, భక్తులందరికీ వితరణ చేయడం ఉండేదండి. అలా ఆ రోజుల్లో వాళ్ళు చేశారు కాబట్టి వారి సంతతైన మేమందరం కూడా ఇప్పటికీ ఇంతో అంతో సుఖంగా మనశ్శాంతిగా బతుకుతున్నామేమో అని మేము అనుకుంటూ ఉంటాం. అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అవన్నీ గుర్తు చేసుకుని అనుకుంటూ ఉంటామండి. ఎందుకో నా బాల్య స్మృతి భక్తి అంటేనే వికరణ శుద్ధిగా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తేనే
దాని యొక్క ఫలాలు తర్వాత తరాలకు కూడా అందుతాయన్నమాట. అది మాకు అర్థమైంది మా లైఫ్లో. అంతేగాని షో పుటప్ కాదండి. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చాక అన్నీ భక్తి ప్రదర్శన, పూజా విధానాలు, వ్రతాలు, నోములు, ఎక్కడెక్కడి దేవతలు, దేవుళ్ళు అంతా షో అయిపోయింది అనడానికి కొంచెం సాహసమైనా అనక తప్పదు. పూర్వం మరి మా చిన్నతనాల్లో ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు లేరండి. ఉన్నారేమో కానీ పూజా విధానాలు కొందరు చెప్తున్నట్టు ఇంత వెర్రితలలు వేసి మాత్రం లేవండి. సరే, సంభాషణ ఎక్కడికో పెడుతోంది. మరింకా సెలవు తీసుకుంటాను. ఆదివారం నాడు ఒక మంచి కథతో కలుద్దాం.